బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికాలోని ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఇంగ్లీష్ భాష నైపుణ్య పరీక్షల్లో విఫలమైన 7,248 మంది కమర్షియల్ ట్రక్ డ్రైవర్లను సర్వీస్ నుంచి తప్పించినట్టు అమెరికా రవాణా శాఖ మంత్రి షాన్ డఫీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజా ఆదేశాల ప్రకారం ట్రక్ డ్రైవర్లు ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, అర్థం చేసుకోగలగాలి, ట్రాఫిక్ బోర్డులు చదవగలగాలి. ఈ నైపుణ్యాలు లేని వారికి యుఎస్ కమర్షియల్ కార్యకలాపాలు నిషేధమని మంత్రి స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వం విధించిన ఇంగ్లీష్ ప్రొవిషియన్సీ ప్రమాణాలు అందుకోలేకపోయినందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో భారతీయ ట్రక్ డ్రైవర్లు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ముఖ్యంగా టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో పనిచేస్తున్న భారతీయులు ఎక్కువగా ఈ జాబితాలో ఉన్నారని జాతీయ మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. నార్త్ అమెరికన్ పంజాబీ ట్రక్కర్స్ అసోసియేషన్ అంచనాల ప్రకారం అమెరికాలో 1.3 లక్షల నుండి 1.5 లక్షల వరకు భారతీయుల ట్రక్ డ్రైవర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పంజాబ్, హర్యానా రాష్ట్రాలకే చెందినవారు. ఇంగ్లీష్ నైపుణ్యం లేకుండా కమర్షియల్ వాహనాలు నడపకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఏప్రిల్లోనే స్పష్టం చేశారు. ఆయన ఆదేశాల ప్రకారం డ్రైవర్లు ఇంగ్లీష్లో రాసిన ట్రాఫిక్ బోర్డులు చదవగలగాలి. ట్రాఫిక్ అధికారులు, సరిహద్దు గస్తీ దళాలు, వ్యవసాయ చెక్ పాయింట్లు వంటి అధికారులతో ఇంగ్లీష్ మాట్లాడగలగాలి అని విధించారు. ఈ చర్యతో అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయ డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది అన్నారు. అనేక కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి పెరుగునుందని ట్రక్ డ్రైవింగ్ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మరిన్ని టీవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.